అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేక్ న్యూస్ వస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై ఏపీలో జరిగిన డిఎస్సిలో అవకతవకలు జరిగాయని, అక్రమాలు జరిగాయని, లోకేష్ రిజైన్ చేయాలంటూ నెత్తి నోరు బాదుకుంటున్నారు చాలామంది. అసలు ఏం జరిగిందంటే వైసీపీ 2019 నుంచి 2024 మధ్యలో లిటరల్గా డిఎస్సి కోసం చేసింది ఏమి లేదు. సరిగ్గా జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు సీఎం అవ్వగానే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి అందరినీ వెర్రిబాగులను చేశారు. అండ్ జాబ్ క్యాలెండర్ 2019 నుంచి 2023 వరకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో నిరుద్యోగుల నుంచి ఒక నెక్స్ట్ లెవెల్లో వ్యతిరేకత వచ్చింది. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైతే జగన్ సీఎం పీరియడ్ అయిపోతుందో సరిగ్గా ఆ టైంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. 25,000 పోస్టులు ఉంటే వైసీపీ కేవలం 6,000 పోస్టులతో మాత్రమే ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. వీళ్ళు అలా ఇచ్చారో లేదో ఎలక్షన్ కోడ్ వచ్చింది. అండ్ ఆ తర్వాత ఆ డిఎస్సి ప్రాసెస్ మొత్తం కూడా షట్ డౌన్ అయిపోయింది. అందుకే ఈసారి ఆ డిఎస్సి రావాలని చెప్పి ఎప్పుడైతే యువగళంలో నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు అభ్యర్థులంతా కూటమి సర్కార్ వైపు నిలబడ్డారు. డిఎస్సి అభ్యర్థులు కూటమికి అంత విలువిచ్చారు కాబట్టే కూటమి సర్కార్ రాగానే తొలి సంతకం మెగా డిఎస్సి పైన పెడతామని హామీ ఇచ్చారు. అండ్ మాట ఇచ్చినట్టుగానే సంతకం కూడా పెట్టేశారు. సో కూటమి అధికారంలోకి రాగానే సరిగ్గా మెగా డిఎస్సి ప్రకటించి సరిగ్గా జూన్ 2024లో సీఎం చంద్రబాబు నాయుడు ఆ ఫస్ట్ సైన్ కూడా చేశారు. జగన్ గవర్నమెంట్లో ఇచ్చిన 6,100 పోస్టులను రద్దు చేసి మొత్తం 16,347 ఖాళీలతో మెగా డిఎస్సికి ఆమోదం తెలిపారు. అండ్ వీటిలో ఎస్జిటి ఉంది, ఎస్ఏ, లాంగ్వేజ్ పండిట్స్, టీఈటీ పోస్టులు అన్నీ ఉన్నాయి. అండ్ మళ్ళీ ఒక్క నెలలోనే అంటే సరిగ్గా జూలై 2024 నాటికి అఫీషియల్ నోటిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసి సిలబస్ అండ్ వయోపరిమితి సడలింపు, టెట్ మార్కుల వెయిటేజీ అన్నింటికీ అభ్యర్థుల్లో క్లారిటీ ఇచ్చారు. సో అభ్యర్థుల దగ్గర నుంచి అభ్యంతరాలు రాలేదు. కావాలని ఇక్కడ వైసీపీ చేస్తున్న ప్రచారం అసలు నిజంగా నాకు అర్థం కాని విషయం. ఇప్పుడు ఈ ఎంటైర్ ఎపిసోడ్లో నారా లోకేష్ నిజంగా రిజైన్ చెయ్యాలా, అసలు ఏంటి చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నారా లోకేష్ సొంతంగా వాళ్ళ ఇంట్లోనో లేకపోతే టీడీపీ ఆఫీస్లోనో జరిపించలేదు కదా, అక్కడ అధికారుల సమక్షంలో అక్కడ చాలా ట్రాన్స్పరెంట్గా జరిగింది. దానికి చాలామంది బయటకు వచ్చి నారా లోకేష్ రిజైన్ చేయాలంటున్నారు. ఈవెన్ దానికి నారా లోకేష్ గారు చెప్పేది ఏంటి, ఎట్టి పరిస్థితుల్లో బహిరంగ చర్చకు వస్తారా, సిద్ధమా అని చెప్పి మాట్లాడుతున్నారు. గతంలో మనం చూసాం ఇది డిఎస్సి గురించి అవకతవకలు జరిగాయని చెప్పి సరిగ్గా ఒక నెల క్రితం ఆరోపణలు చేశారు చాలామంది. చాలా డిబేట్లలో వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే కొంతమంది అనలిస్టులు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, లేకపోతే కూటమి నాయకులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళందరూ మాట్లాడుతుంటే ఆ వైసీపీ నాయకుల్ని డిఎస్సికి అసలు ఎబ్రవేషన్ ఏంటి చెప్పమంటే కూడా చెప్పనటువంటి పరిస్థితి అనమాట. సో వాళ్ళు మళ్ళీ వచ్చి ప్యానల్లోకి డిబేట్లోకి వచ్చి మాట్లాడతారు. అండ్ డిఎస్సి గురించి అసలు ఎలా జరిగింది ఏంటి. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక గోల్డ్ మెడలిస్టు అయినా సరే ఆయనకి ఉద్యోగరాలని చెప్పి మాట్లాడారు. నిజంగా అది ఎంత హాస్యాస్పదం అంటే దానికి ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి అధికారికంగా అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చినా సరే అంటే దానికి ఒక పద్ధతి పాడు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు. సో దాంట్లో ఎవరిని కూడా అతీతులు కారు. సో ఒకళ్ళు ఎక్కువ ఉన్నా ఒకళ్ళు తక్కువ ఉన్నా సరే మనం ప్రభుత్వం ఎలా నిర్ధారించిందో ఆ పద్ధతి ప్రకారమే ఇస్తామని ఎంత చెప్పినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి మాట వినని పరిస్థితి. సో దాని తర్వాత చాలామంది అభ్యర్థులు తెచ్చుకున్నారు అండ్ మాట్లాడారు. వాళ్ళు కూడా చెప్పింది ఒకే విషయం. సో మేము ఆల్రెడీ మెరిట్ లిస్ట్లో ఉన్నాం, మా మెరిట్ లిస్ట్ నుంచి వీళ్ళు ఎలా బయటకు వచ్చారు. ఆల్రెడీ చెప్తుంది కూటమి సర్కార్ ఇది ఒక టెక్నాలజీతో చేసింది, మేము అంటే మాన్యువల్గా ఎవరో ఇది చేసింది కాదని చెప్పి ఆ మెరిట్ లిస్ట్ని కన్ఫర్మ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ దాదాపుగా దాన్ని మసిబూసి మారడిగా చేసే ప్రయత్నం చేశారు. అంటే మావిగన్ నుంచి అంటే నాకు అనిపిస్తున్నటువంటి సమాచారం మావిగన్ దెబ్బ నుంచి బయటికి రావాలి. రీసెంట్గా అయితే ముద్రగడ పద్మనాభం గారు చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళి రచ్చరచ్చ చేసి కాపుల ఓట్లు మాకే వచ్చాయి అనే ఒక స్వలాభంలోంచి బయటకు వచ్చినటువంటి చాలామంది ఇప్పుడు బయటకు వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే డిఎస్సి గురించి, ఎందుకంటే వీళ్ళు మెగా డిఎస్సి అనే పదం వీళ్ళకి తెలియదు, డిఎస్సి అంటేనే తెలియదు వీళ్ళకి. మళ్ళీ మెగా డిఎస్సి అంటే అసలు అందరూ ఆశ్చర్యపోయారు. అందుట్లోనూ దాదాపు 16,000 పోస్టులు, 25,000 పోస్టులు ఖాళీలు ఉంటే 16,000 పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకి నియామపత్రాలు ఇచ్చి వీళ్ళు దాదాపుగా 150 కేసులు పెట్టినా సరే వాటన్నిటినీ పక్కన పెట్టి వాటిని న్యాయపరంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళిన నారా లోకేష్ని మరి రిజైన్ చేయమని చెప్పాలా? అంటే దేనికోసం చేయమని చెప్పాలి?
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎలిగేషన్ చేశామంటే చాలా అంటే అది రాజ్యాంగబద్ధంగా ఎలిగేషన్ అనేది తప్పు కాదు. మళ్ళీ దీంట్లో ఇంకోటి ఉంది. రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నికైన వాళ్ళు కాబట్టి వాళ్ళని మనం మాట్లాడే హక్కు ఉంటుంది, వాళ్ళని ప్రశ్నించే హక్కు కూడా మనకుంది. సరే రిజైన్ చేయమంటావా ఇంకోటి తర్వాత సంగతి పక్కన పెట్టద్దు. అసలు డిఎస్సిలో జరిగిన అవకతవకల గురించి అంటే కన్ఫర్మ్ చేయట్లేదు నేను, అవకతవకలు జరిగాయని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నా. సో డిఎస్సిలో జరిగిన ఏదైతే ప్రాసెస్ గురించి ఎవరైనా ఒక్కళ్ళు వైసీపీ తరపున బయటకు వచ్చి అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నం చేశారా? ఎవరి కాళ్ళు రోడ్డు మీద మాట్లాడేవాళ్ళు, కానీ అసలు జరిగింది ఇది అని చెప్పి వాళ్ళు వైసీపీ తరపున ఒక ఎలిగేషన్ చేస్తే దానికి ప్రభుత్వం నుంచి ఒక కౌంటర్ మస్ట్గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ డిఎస్సిలో ఎలాంటి అవకతవకలు జరగలేదు, చాలా ట్రాన్స్పరెంట్గా జరిగింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు ఎప్పుడైతే తీసుకున్నారో చాలా జాగ్రత్తగా ప్రీ ప్లాన్డ్గా ఇటు టీచర్స్ త్రూగా ఏదైతే మెగా పేరెంట్స్ మీట్ పెట్టారు, అండ్ దానికి సంబంధించి పేరెంట్స్ దగ్గర ఉన్నటువంటి కంప్లైంట్స్ కావచ్చు, టీచర్లకి పేరెంట్స్కి ఒక మంచి అనుసంధానాన్ని ఏర్పాటు చేశారు. తద్వారా గతంలో మనం చూసాం 10th క్లాస్ లాస్ట్ 10th క్లాస్లో అయితే అత్యధిక మార్కులు సాధించిన వాళ్ళు ఏపీలో ఎక్కడి నుంచి అంటే ఏ చైతన్యానో కార్పొరేట్ స్కూల్స్ దగ్గర నుంచి కాదు, గవర్నమెంట్ స్కూల్స్ నుంచి మాత్రమే ఉన్నారు. అఫీషియల్గా ప్రభుత్వ ఖర్చుతో ఎవరైతే ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతిలో అవుట్ ఆఫ్ 600 592 594 589 587 ఇలా వచ్చిన విద్యార్థుల ఫోటోలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరి ఫస్ట్ పేజీలో ప్రభుత్వ డబ్బులు ఇచ్చి మరీ వేయించారు. గతంలో 2019 నుంచి 2024 మధ్యలో ఇలాంటి సంస్కృతి ఉందా? క్వశ్చన్ నెంబర్ 1. అండ్ 2019లో అయితే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నేను సీఎం అయిన తర్వాత చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా 2024 ఎండింగ్లో ఎప్పుడైతే ఆయన సీఎం ఆ టర్మ్ అయిపోతుందో అప్పుడు మాత్రమే ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చారు? సరిగ్గా అదే టైంలో ఆయనకి తెలీదా? ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్కి ఒక పార్టీ అధినేత ఒక ఎమ్మెల్యే ఆయనకి తెలీదా ఇలాంటి టైంలో కనుక నోటిఫికేషన్ ఇస్తే రేపొద్దున ఎలక్షన్ కోడ్ వచ్చి మొత్తం ఆగిపోద్దని జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? అంటే తెలియకుండా ఇచ్చారా? సరే తెలియకుండా ఇచ్చారా అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మరి ఏదైతే యువగళంలో నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే ఆయన హామీ ఇచ్చారో ఆయనలాగా అనుకోకూడదు, మనం ఇచ్చామంటే చేసేయాలని చెప్పి చాలా అంటే ఎంత కఠినమైనా సరే వీళ్ళు వైసీపీ తరఫున ఎన్ని కేసులు పెట్టినా సరే ఎంత జాగ్రత్తగా చేస్తారు మొత్తం ప్రాసెస్ మొత్తాన్ని. ఫస్ట్ సైను డిఎస్సీపై మెగా డిఎస్సీ పని పెట్టారు. అన్న మాటకి నిలబడ్డందుగా ఇప్పుడు నారా లోకేష్ రిజైన్ చేయాల్సింది. అండ్ మూడో విషయం ఏదైతే ఈ మెగా డిఎస్సీ కావచ్చు ప్రతి ఎవ్రీ ఇయర్ పెడతామని చెప్పి చాలా కరాఖండిగా చెప్పారు నారా లోకేష్. అండ్ జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తామన్నారు. ప్రతి ఉగాదిని జాబ్ క్యాలెండర్ చేస్తామని చాలా పెద్ద ఎత్తున లాస్ట్ ఉగాది రోజున ఇక ఎవ్రీ ఇయర్ ఉగాది అంటే జాబ్ క్యాలెండరే అని దానికి సంబంధించిన ఆదేశాలు ఇచ్చేశారు. ఇవ్వలేదా మరి మొన్న మెగా డిఎస్సీ ఇవ్వలేదా? వాళ్ళకి నియామక పత్రాలు ఇవ్వలేదా? అంటే ఎలాగైనా సరే మసిబూసి మారడిగా చేయాలి, లేదంటే బట్టగాల్చి మీద వేయాలి. అక్కడ జనాలు అంటే కేవలం వాళ్ళ మాటల్ని నమ్మే కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అంటే ఇంటర్నల్గా ఏం జరిగింది, అసలు ఆఫ్ ద రికార్డులో ఏం జరుగుతుంది అనే ఒక ఇది ఉండదు, ఆలోచించే తత్వం ఉండదు. వాళ్ళు చెప్పారంటే అదే వేదం అన్న దాంట్లో వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. సో వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి పేకాట ఆడుకునే వాళ్ళకి లేకపోతే గంజాయి మత్తులో ఉన్న వాళ్ళకి టీచర్ల పదవులు ఇచ్చారంట. అసలు వాళ్ళు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. ఇదేమన్నా వైసీపీలో పదవులా లేకపోతే టీడీపీలో పదవులా? ఏ రాజకీయ పార్టీ పదవులు ఇవి? మరి వాళ్ళు అట్లా అంటే టీచర్లు కూడా అంత ఇదిగా మాట్లాడతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇంకో విషయం, ఎప్పుడైతే 2022లో చిత్తూరు, నెల్లూరు, ఈస్ట్ గోదావరిలో 10వ తరగతి పేపర్ లీకేజ్ అయినప్పుడు ఎవరన్నా మాట్లాడారా? పరీక్ష సరిగ్గా నాకు గుర్తులేదు, పరీక్ష రేపు అనంగా అనుకుంటా అన్ని వాట్సాప్ గ్రూపుల్లో పేపర్ వచ్చేసింది. మరి అంత దారుణంగా ఎలా చేశారు మరి మీరు? నిజంగా 10వ తరగతి పేపర్ అంటే వాడికి అప్పటిదాకా ఎలాంటి అంటే ఒక బోర్డ్ ఎగ్జామ్ ఉండదు, అదే ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్ వాడికి. అప్పటిదాకా ఇంటర్నల్గా స్కూల్లో జరుగుతాయి ఎగ్జామ్స్. ఆ 10వ తరగతి అనేది వాళ్ళ లైఫ్ని నిర్ధారిస్తుంది.
అటు ఎంపీసీకి వెళ్ళాలా బైపీసీకి వెళ్ళాలా అనే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అడిగి అలాంటి ఎగ్జామ్ను కూడా మీరు అపహాస్యం చేసి ఎంత ఇది చేశారో ఆ రోజున దాన్ని మళ్ళీ టీడీపీ మీద రుద్దే ప్రయత్నిస్తారు, వీళ్ళే చేశారు. అధికారంలో ఉంది మీరు, ఇప్పుడేమో మీరు ప్రతిపక్షంలో ఉండి అధికారంలో ఉన్న వాళ్ళ మీద అలా అనొచ్చు. అప్పుడేమో లేదు అసలు అలా ఎలా చేశారని ప్రశ్నిస్తే మేం కాదు మీరే చేశారంటారు. అంటే పేపర్ లీకేజ్ అనేది ఏ పార్టీకైనా లేకపోతే టీడీపీకో జనసేనకో బీజేపీకో ఇంకో పార్టీకో అంటే యావదాస్తా వీలునామా ఎవరైనా రాశారా వైసీపీ వాళ్ళు? పేపర్ లీకేజ్ జరిగితే టీడీపీ వాళ్ళు ఉన్నారు, జనసేన ఉన్నారు, లేకపోతే బీజేపీ ఉన్నారని చెప్పడానికి? అంటే చెప్పేది వింటున్నారు కదా అని చెప్పి మాట్లాడటం వల్ల నిజంగా అంటే జనాలతో ఎప్పుడైతే 2024 ఎలక్షన్స్ అప్పుడు గ్రౌండ్లో తిరిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే సో వైసీపీ చేస్తున్న అంటే రాజధాని విషయంలో కావచ్చు ఇలాంటి అపహాస్యాల వల్లే వాళ్ళకి ఆ 11 అనే పదవి ఇచ్చారు. సో నిజంగా అది పదవి రకంగా, ఎందుకంటే ప్రతిపక్ష హోదా లేదు, అది కేవలం అలంకరణ మాత్రమే, చూడటానికి ఇంపుగా ఉంటుంది కానీ దగ్గరికి వెళ్తే కంపొచ్చుద్ది అంటారు కదా. సో అలాంటి పరిస్థితి అనమాట. సో ఇలాంటి నేపథ్యంలో నారా లోకేష్ని రిజైన్ చేయమనడం నిజంగా ఎంతవరకు కరెక్ట్? అసలు చెయ్యాలా వద్దా, దేనికి చేయాలి? సో మస్తు కామెంట్ చేయండి, చూస్తూనే ఉండండి మన టీవీ.